అనమాట. నన్ను ఇంటి లోపలికి అలో చేయట్లేదు, బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్స్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అండర్ సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299, 356 సబ్సెక్షన్ 2, 61 సబ్సెక్షన్ 1, బిఎన్ఎస్ 6 సబ్సెక్షన్ 4, తర్వాత ఎస్సీ ఎస్టీ పీసీ యాక్ట్, ఇవి పీసీఏ అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ ఇందులో పెట్టడం జరిగింది. ప్రయర్ టు ఇది 6వ తేదీకి సంబంధించినటువంటి ఇష్యూకు సంబంధించినటువంటి ఒక కంప్లీట్ కాపీ అనేటువంటి చెప్తున్నారు. ఆయనకు ఒక పేపర్ ఆయనకి ఇవ్వడం జరిగింది. కేవలం ఎఫ్ఐఆర్ చూడొచ్చు, ఎఫ్ఐఆర్ చూపెట్టి తీసుకెళ్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ చూపెట్టి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే చూపెట్టారు, నోటీస్ లేదు, ఏం లేదు సార్. ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? ఏమన్నా నాకు తెలియదు ఈ గొడవ. ఎఫ్ఐఆర్ పెట్టి తీసుకెళ్ళొచ్చా, తెచ్చివారెంట్ ఉంటుందా ఏం తెలియదు. పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది, కానీ వీరిది కాదు రాజు. వీరు చాలా మర్యాదగానే ఉన్నారు. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు, ఊహించాల ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము. ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి మీడియా అన్నప్పుడు ఎన్నో రకాల డిబేట్లు, విశ్లేషణలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ థర్డ్ పార్టీ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆ కార్యక్రమ నిర్వాహకుడికి, ఆ ఛానల్కు ఆపాదించి వేధించడం ఎంతవరకు సబబు? ఇదే రూల్ అప్లై చేస్తే ఏ ఛానల్ అయినా నిలబడుతుందా? అసలు ఇదే రూలు అన్నిటికీ అందరికీ అప్లై చేస్తారా? ఇక్కడ అన్నవారిని ఉపేక్షించి పాల్గొన్న ఛానల్ పైన, దాని నిర్వాహకుడిపైన చర్యలు అంటే ఇక రేపొద్దున ఇంటెన్షన్గానే, కుట్రపూరితంగా కోవర్టులనే పంపి ఏదేదో మాట్లాడించి ఆ ఛానళ్ళపైన, గిట్టని కార్యక్రమ నిర్వాహకులపైన కేసులు పెట్టి వేధించరని గ్యారంటీ ఏముంది? ఇక అనుకోవాలి ఏ పుట్టలో ఏ పాముందో అని.